మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలను దేవుడు మన దృష్టిలోకి ఈ దిన ధ్యానం కొరకు తెస్తుండగా అందరం కూడా బైబిల్ గ్రంథము తెరిచి రూతు గ్రంథము, న్యాయాధిపతులు తర్వాత ఉన్నటువంటి పుస్తకంలోనికి మనం రావాలని మనవి చేస్తూ ఉన్నాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము వచనము 1 నుండి 7 వచనాలు ధ్యానంలోనికి ప్రభు మన ముందుకు తెస్తూ ఉండగా మనం దేవుని వైపు చూద్దాం. నాతో కలిసి చదవగలిగిన వారందరూ కూడా ఈ గ్రంథపు వచనంలోనికి చూస్తూ ప్రభువుని గణపరుస్తూ చదవాలని ప్రోత్సహిస్తున్నాను. ప్రతి వారు బైబిల్ గ్రంథము తెరవండి, నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 1 వచనం ప్రారంభం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయిములు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురము ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను, కిల్యోను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిది ఆయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలములో నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్లను బయలుదేరి యూదాదేశమునకు తిరిగి వెళ్ళవలనని మార్గమున వెళ్ళుచుండగా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన హృదయములో నుంచి మన కొరకు దాచి ఉంచిన అమూల్యమైన ఆయన గ్రంథాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు కనుక ఈ దినపు శ్రేష్టమైన అంశము కరువులో, కష్టములో దేవుని మాటే మనకు సమృద్ధి. కరువులో, కష్టములో దేవుని మాటే మనకు ఆధారం. కాబట్టి కరువైన, కష్టమైన, ఈ లోకమైన, పరలోకమైన దేవుని మాట లేకుండా దొరకదు. ధ్యానం కొరకు ముఖ్యమైనటువంటి తలంపు తెచ్చినటువంటి వచనం 6వ వచనం. మొదటి అధ్యాయము 6వ వచనం అందరము కలిసి చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడన్లను ప్రయాణమైరి. ఎంత మంచి మాట ప్రియులరా. మనం కష్టం వచ్చినప్పుడు, నిష్ఠూరం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, మన బలహీనతల యందు బలమైన దేవుని వైపు మన ప్రయాణం ఉండాలి. వీరు ఎక్కడికి ప్రయాణం అయ్యారు? దానికి ఆపోజిట్గా ఆలోచిస్తే దేవుడు లేని సమయము, దేవుని నుండి ఈ లోకంలోకి మనం ప్రయాణించినప్పుడు కష్టాలు మనకు ఎదురవుతాయి అనడంలో ఈ పాఠం మనకి మొదటగా నేర్పిస్తుంది. నీ ప్రయాణం ఎప్పుడు కూడా అది కష్టమైనా, నష్టమైనా, ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు చెబుతూ వచ్చారు. సమృద్ధి అయిన దేశంలో, మంచి గృహాల్లో, బలమిచ్చు ఆహారము,
కావలసినటువంటి సకల సమృద్ధి, ఫలములు, పాలు, తేనెలు, సమృద్ధి అయినటువంటి ప్రకృతి వనరులు, భూగర్భములో ఉన్నటువంటి ఓర్సు, కావలసినటువంటి ధన ఘనతకు సంపాదించిన సమస్త ఈవులు మీకు అనుగ్రహించి ఆ దేశములో మిమ్మల్ని నేను పిలుస్తాను, నడిపిస్తాను. అయితే అది మరచిపోతారేమో. మిమ్మల్ని క్రమశిక్షణలోకి తేవడానికి మీకు శిక్షను లేక బాధను కలిగించి నా మాట వల్లనే బ్రతకగలరు అని పాఠం నేర్పించడానికి భోజనమంతా ఊరు ప్రాంతము వదిలేసి అరణ్యములో మిమ్మల్ని నడిపిస్తా. అరణ్యంలో నేనున్నానని రుజువు చేస్తా. ఎందుకు అంటే మీరు నా మాట మాత్రము వినాలి. నా మాట చేతనే గాని ఇక దేని చేత మీకు కలిగినది రాదు అని మీరు గుర్తుంచుకోవాలని మీకు క్రమశిక్షణ ఇస్తూ ఒకని కుమారుని క్రమశిక్షణలోకి తెచ్చినట్టుగా, కుమార్తెను క్రమశిక్షణలోకి తెచ్చినట్టుగా మిమ్మల్ని తెస్తూ ఉంటాను. నా క్రమశిక్షణను మీరు అంగీకరించాలి. నా ఆజ్ఞలు, నా కట్టడలు పాటించాలి. అవి విశ్రాంతిని, అవి సమృద్ధిని, అవి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి ఏలికగా తన మహిమ కొరకు వాడుకుంటుంది అని మాట్లాడుతూ వచ్చారు. ప్రియులరా, చాలా మార్లు అన్నీ ఇచ్చిన దేవుణ్ణి అనర్గళంగా మర్చిపోయే స్వభావం మనందరికీ ఉన్నదని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఫంక్షన్లలో దేవుణ్ణి మర్చిపోతారు. ఆ ఫంక్షన్ మీదే మన దృష్టి అంతా ఉంటుంది. మనం చేసేటి అన్నీ ఈ లోకం కొరకే చేస్తాం, మనుషుల కొరకే చేస్తాం. కానీ ఆ సమృద్ధినిచ్చిన దేవుడు దానికి ఆధారమని మనం మర్చిపోతాం. పెళ్లిలో, గృహ ప్రవేశాల్లో, ఉద్యోగం వచ్చిన తర్వాత సమృద్ధి దేవుడిచ్చినప్పుడు టైం దొరకదు ఎవరికి? దేవునికి మాత్రమే. ఇక అన్నిటికీ ఉంటుంది. ఇచ్చినవి కొనుక్కోవడానికి, వాటిని ఆనందించడానికి రకరకాల ఆడంబరాలకు సమయం ఉంటుంది. కేవలం దేవునికి మాత్రం సమయం ఉండదు. అందుకే దేవుడు అన్నాడు, నా ఆజ్ఞలు పాటించకపోతే, నా సన్నిధిని నన్ను స్తుతించడానికి నీవు సిద్ధపడకపోతే, నీ క్రమశిక్షణ నేర్పడానికి నీవు మదించినప్పుడు నిన్ను శిక్షిస్తా అన్నాడు. చాలా మార్లు మనకు శిక్ష మన సొంత క్రియలను బట్టి దేవుడు అలౌ చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉండదు. కానీ మన దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే ఒకటే ఒక కారణం, ఆయన ఆజ్ఞ మనం వినాలని, ఆయన సమృద్ధిని మనం అనుభవించాలని, ఆయన ఆనందాన్ని మనం పొందాలని. కాబట్టి మొదటిది, కరువు శ్రమలో దేవుని మాటే నీకు ఆధారం. అయితే సమృద్ధిలో, ఆరోగ్యంలో, ఆనందంలో కాదా? తప్పకుండా వీటికంటే ఎక్కువగా, ఆ సమయంలో ఎక్కువగా దేవునికి ఘనతనివ్వు. ఇది మీ అందరితో పాటు నాకు కూడా ప్రశ్న. నాకున్న వాటిని బట్టి నా ప్రభువుని మాత్రమే ఘనపరచాలి. కనుక దేవుని ప్రియులరా, ఈ నయోమి భర్త, ఆయన పేరేంటి? ఎలీమెలెకు. పాపం తప్పదు, ఆమెకి పెళ్ళయింది, 2 కుమారులు అయ్యారు. ఏమమ్మా వెళ్ళిపోదాం మోయాబు దేశానికి. ఏమంటుంది? భర్తకు లోబడాలి, పిల్లలున్నారు, ఏం చేయాలో తెలియదు. సరే పద, ఏం రాయలేదు కానీ తల వంచింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? కరువు వచ్చింది కదా అని కరువులో దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా లోకంలో ప్రయాణం. లోకంలో ఎంతున్నా
దేవుడు లేకపోతే అంత సున్నా. ధనము బలగమున్నా నువ్వు విర్రవీగుచున్నా, నీ ధనము కాస్త మరి కరిగిపోతే నీ దరికి రారు సున్నా. నువ్వు పాప రోగివయ్యో యేసు ప్రభు పిలుచుచున్నాడయ్యో. ఇంకా నాకు పాట మర్చిపోయాను. చిన్నప్పుడు పాడుకుంటూ రోడ్ల గుండా వెళ్ళే వాళ్ళం. పాటలు బంద్ అయిపోయి మాటలు ఇచ్చాడు దేవుడు. ఆ మాటలు ఇస్తే పాటలు మర్చిపోయానేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. మళ్ళా పాటలు నేర్చుకొని మాటలు చెప్పడం కంటే పాటలు పాడితే ఎక్కువ మంది వింటారేమో అనిపిస్తుంది. వింటున్న మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పాట పాడినా, మాట్లాడినా, నడిచినా, కూర్చున్నా, లేచినా, భోంచేసినా, అమ్మినా, కొన్నా, సంపాదించినా, ఖర్చు పెట్టినా, దేవుని మాట ప్రకారము లేని ప్రతిదీ కూడా తీర్పులోకి వచ్చినప్పుడు శాపంగా, ఆయన ఆశీర్వాదం మనకు ఆజ్ఞగా, శిక్షగా మారే గొప్ప పెను ప్రమాదం ప్రతి ఒక్కరికి ఉన్నదని చెప్పడంలో రూతు గ్రంథం మనకు బోధిస్తుంది. ఆయన మాటను మరచారు కాబట్టి ఎలీమెలెకు అతని భార్య నయోమి ఇక మోయాబు దేశానికి వెళ్ళారు. రైట్. ఈ మోయాబు దేశం దేవుని దూరంగా వెళ్ళినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటను యోగ్యంగా విననోళ్ళని వారు. ఇంకా అది చరిత్ర అంతా మనం చదివితే మనకు అర్థం కాదు. మోయాబులు ఎవరో తర్వాత చదువుకోండి మీరు చరిత్రలో. అయితే మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేము నుండి, బెత్లెహేము అనగా దేవుని ఇల్లు, రొట్టెల ఇల్లు, దేవుడు జన్మించిన స్థలం, ఈ ప్రపంచానికి సెంటర్ పాయింట్, అది అన్నిటికీ కేంద్రమైనటువంటి. ఇప్పుడు అదే ప్లేస్లో యుద్ధం జరుగుతుంది. 2 గ్రూపులు అయ్యారు. చివరికి జరిగేది అదే. ఒకటి సైతాన్ గ్రూపు, ఒకటి దేవుని గుంపు. ఏ గుంపు గెలుస్తుంది? ఏ గుంపులో నుంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, జాగు చేయక వేగమేలుకో. మరణమనిడి మొదటి గుంపు, మారని గుంపు, నిర్జీవపు గుంపు, సచ్చియుండినా సమాధుల గుంపు. ఏ గుంపులో నుంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, జాగు చేయక వేగమేలుకో. ఏ గుంపు మనది? దేవుని మాట మీద ఆధారపడే గుంప, కష్టం రాగానే దేవుణ్ణి వదిలిపెట్టి లోకములోకి వెళ్ళిపోయే గుంప. కష్టం వస్తే పోవటం కాదు. ఈ దినాల్లో అన్నీ దేవుడిస్తే వెళ్ళిపోతున్నారు. ఏంటి? అన్నీ ఉన్నోడు గుడికి సరిగా రాడు, ఏమి లేనోడే ఎక్కువ మంది వస్తారు. తర్వాత మీకు వీడియో చూపిస్తాను. బీదలు ఎలాగూ పరిగెత్తుకొని వచ్చారో, ఎంత దూరం వారి కష్టాన్ని ఒక రోజులో వాళ్ళు ఎన్ని పనులు చేశారో మీరు వింటే ఆశ్చర్యపోతారు. గత 19వ తారీఖు జరిగిన సంఘటన మీకు చూపిస్తా. దేవుని ప్రేమను బట్టి ప్రియులారా, వీరు మోయాబు దేశానికి వెళ్ళారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అద్భుతమైన విషయం. భార్య తన భర్తకు లోబడి వెళ్ళింది. అక్కడ తన భర్తతో కాపురం ఉంటుంది. స్త్రీలకు ఇది మంచి పాఠం అండి. అయితే భర్త చనిపోయాడు, తన కుమారులైతే యవనస్తులయ్యారు. ఏం చేయాలో తెలియక వారిద్దరికి అక్కడి వ్యక్తులను ఆమె పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ముందే పెళ్లి చేసిందా, భర్త ఉన్నప్పుడు చేసిందా, భర్త పోయినాక చేసిందా? చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. చదివారుగా. విన్నారా? అందుకే చదవండి జాగ్రత్త. చదివేటప్పుడు ఏదో గాలి కొట్టుకుపోయినట్టు చదవబాకండి. సో ఆమె ఎంత కష్టపడింది చూడండి. 2 కుమారులకు ఇక తప్పదు, వయసు వచ్చింది. మళ్ళా ఈమె బెత్లెహేముకు పోవడానికి తాహతుందో లేదో మనకు తెలియదు. ఆల్రెడీ ఇక్కడ కరువులోంచి వెళ్ళిపోయింది. 2 కుమారులకు పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక కేవలం 10 years
10 సంవత్సరాలకి 2 కొడుకులు చచ్చిపోయారు. ఊరికి పోతే భర్త పోయాడు, భర్తతోటి కొడుకులు పోయారు. నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను, భర్త లేని దాన్ని అనుకోవడానికి లేకుండా తన కోడలిద్దరిని చూసినప్పుడు కూడా ఆ దుఃఖం ఎంత ఘోరంగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఈనాడు అనాథలు, ఒంటిరి వారైన స్త్రీల పరిస్థితి ఎదురైనప్పుడు ఎంత వేదన ఉంటుంది గ్రహించలేము, చెప్పుకోలేము, ఎవరికి వివరించలేము. అయితే ఒక విషయం జరిగింది. అలా కొనసాగుతుండగా 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడనుడు ప్రయాణమైరి. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. కష్టం వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడండి. దేవుడు ఎంతో నమ్మదగినవాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, బెత్లెహేములోనే సువార్త ప్రకటించబడుతుంది అనుకుంటే మోయాబు దేశంలో కూడా ఆమె అంత దూరం పోయినా అక్కడి నుంచి దేవుడు ఆమెకు సువార్త వినిపించాడండి. ఒకవేళ ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ ఉంటారు, కానీ ఆయన మాట అసలు వినరు. నేను చెప్తాను, ఘట్కేసర్లో ఈ సంగతి ఎక్కువ జరుగుతుంది. నిన్న పొద్దంతా ఘట్కేసర్లో ఉన్నాను, డే అంతా అక్కడ 8 సంఘాలు అయినాయి. 2-3 సంఘాల వాళ్ళు మళ్ళా నిన్నటి దినానాడికి వచ్చారు. అన్న వీళ్ళిట్లా వాళ్ళిట్లా, వీళ్ళందరూ మీరు వచ్చినప్పుడే కదా, మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు కదా అంటే, అదంతా కాదు, నేను రాదు, నువ్వు రాదు, ఎవడు రాడు. దేవుని మాట వల్ల వారు రక్షించబడ్డారని గుర్తిస్తే దేవుడు వారిని వెంబడిస్తూ ఉంటాడు. వారు ఎక్కడికి పోయినా వారిని దేవుడు వదలడమ్మా అని చెప్పాను. వినండి, దేవుని స్వరం వినడం నేర్చుకోవాలి. ఏమండి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతుంటే భర్త కుమారులు చనిపోతే అక్కడ మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరు చెప్పారు అనేది ఏమి రాయలేదు. ఆ దేశంలో, మోయాబు దేశంలో దేవుడు తన ప్రజలను తన మాట ద్వారా పోషిస్తాడు అని వినింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, ఉదయకాలం కూడా దేవుడు గుర్తు చేశాడండి. 4వ అధ్యాయం 4వ వచనం చూస్తామా? 4వ అధ్యాయం 4వ వచనం చూస్తామా? యేసు ప్రభువుకు డైరెక్ట్గా యేసు ప్రభువుకు అటాక్ ఏంటి? ఆయన ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఇంకా ఎక్కువైనటువంటి విషయాలు నేర్చుకోవాలని, ప్రపంచంలో ఉన్న తన ప్రజలందరికీ మాదిరి నేర్పడానికి ఆయన అరణ్యములకు పోయి ఏకాంతంగా దేవునితో గడుపుతున్నటువంటి సమయంలో దుష్టుడు శోధిస్తూ, నీకు ఆకలవుతుంది కదా, ఈ రొట్టెలను, ఈ రాళ్లను, అందుకు ఆయన మనుషుడు కేవలం బువ్వ కాదు, రొట్టె కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన రాయబడి ఉన్నది. ఇప్పుడు దీన్ని నమ్ముతున్నామన్న వారు గట్టిగా లేడు చెప్పండి, గట్టిగా మళ్ళా చెప్పండి. అది క్రైస్తవ్యం అంటే. నీ సంపాదన వల్ల బ్రతుకుతున్నాను అనుకుంటే నీ జ్ఞానం మూర్ఖత్వం. నీ జ్ఞానం వల్ల నీవు బ్రతుకుతున్నావంటే లోకపు జ్ఞానము దేవునికి మురికి గుడ్డ. లోకపు జ్ఞానాన్ని దేవుడు వెర్రివాడా అన్నాడు. ఆయన అనుగ్రహం, ఆయన వాగ్దానం నీవు పుట్టక మునిపే నీకేమివ్వాలో ఆయన గ్రంథములో రాసుకున్నాడు. అది నీ తల్లిదండ్రులు బట్టి కావచ్చు, నీకు దేవుడు తన పూర్వీకుల వల్ల వాగ్దానం చేయొచ్చు. దావీదుకు వాగ్దానం చేశాడు, నీ తరువాత నీ సంతతిలో నుంచి ఎవడో ఒకడు సింహాసనం మీద ఉంటాడు రా అన్నాడు. అందుకే సొలొమోను రాజయ్యాడు. సొలొమోను నీతిని బట్టి కాదు, వాడు నీచంగా ఇంకా అక్రమమైన పనులు చేశాడు. ఆయన కారణం ఏంటో తెలుసా? ఆయన అంత గొప్పగా జ్ఞానవంతుడుగా దేవుడు దీవించడానికి తన తండ్రికి చేసిన వాగ్దానం. ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి సమస్త ఈవులు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఆయన కృప, ఆయన ముందుగా ఏర్పాటు చేసిన ప్రణాళిక.
అది మరవద్దు. అందుకే అది గ్రహించిన నయోమి, అయ్యో నా భర్త పోయాడు, నా బిడ్డలిద్దరూ పోయారు, కోడలరా అమ్మా నేను అనుకున్న కరువు, ఒకవేళ ఈ దేశంలో బాగా బ్రతకొచ్చేమో, ఆడ కరువు వచ్చింది అనుకున్నాను, కానీ దేవుని అనుగ్రహం లేకపోతే బ్రతికే లేదన్న సంగతి నా భర్త ఇద్దరు కుమారులు పోవడం వల్ల నాకు అర్థమైంది. ఒకటి ఏంటంటే దేవుడు మాత్రమే జీవింపచేస్తాడు, ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంది. దేవుని సువార్త ఈ ఉదయకాలం 6 దినములు సమస్త సృష్టిని చేసిన దేవుడు 7వ దినమున ఆ దినాన్ని పరిశుభ్రపరచి పవిత్రపరచుటకై, దానిని ఆశీర్వదించుటకై దేవుని దినముగా చేశాడు. ఎంతమంది ఈ దినాన్ని పవిత్రంగా దేవుని మహిమ కొరకు, దేవుని ఆరాధించడానికి, ఈ 6 దినాల ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన ఈవిని ఆయన మహిమ కొరకు అంకితం చేయడానికి సిద్ధపడుతున్నారో వారు నయోమి గుంపు. లేకపోతే నువ్వు ఈ ఇద్దరు కోడల్లో మళ్ళా ఇద్దరు సపరేట్ అయ్యారు తెలుసా? ఎవరెవరు? రూతు, ఓర్ప. కాబట్టి ఓర్ప టీము ముద్దు పెట్టి, నువ్వు పో అమ్మా, నేను ఎప్పుడో దేవుడు లేకుండానే బ్రతుకుతా. ఓర్ప గుంపు ఇంకా లేదని చెప్పడానికి వీల్లేదు, ఎక్కువ వాళ్లే ఉంటారు. మీ గుండె మీద చేసుకొని ఆలోచించి చెప్పండి. ప్రతి ఆదివారం దేవుడిచ్చిన పరిశుద్ధ దినం, ఎన్ని వారాలు దేవుని కొరకు నీ హృదయం నిండా ఆయన్ని స్తుతించడానికి వాడావు. ఆయన నోటి మాట వల్ల నీవు బ్రతుకుతుంటే ఆయన ఆరాధించడానికి ఇంకెందుకు వెక్కసాం? ఎందుకు రెండో ఆలోచన? ఆయన దేవుడని నీవు నమ్మితే ఇక నీకు వేరే ఆలోచన ఎలా వస్తుంది? సైతానుడు దాన్ని మభ్య పెడతాడు. ఈ రాళ్ళని రొట్టెలు చేసుకో, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు కదా, చెయ్యి, నా మాట వినేటట్టు చెయ్యాలని. అవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా, ఇది తింటే నువ్వు దేవుళ్లాగా అయిపోతావు అంటే అవ్వ టకామని పడిపోయింది. అయ్య కూడా టకామని అవ్వకు పడిపోయాడు. సైతానుడేమో అవ్వకు గాలం వేస్తే అవ్వేమో అయ్యకు గాలం వేసింది. ఇప్పుడు అవ్వ అయ్య ఇద్దరు కలిసి పిల్లలకు గాలాలు వేస్తున్నారు. లేదా మీ పిల్లలేరి మీ పిల్లలు? దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవడం నిజమైన భక్తి. కాబట్టి దేవుని ప్రేమను బట్టి సైతానుకు ప్రభువు లొంగకూడదని ఆయన మాదిరి చూపారు. రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు పో అన్నాడు. మరలా ఏం చేసింది తెలుసా? ఇక రెండో మారు ఏం చేసింది? మరలా అంతా లోకమంతా చూపించి, నాకు ఒక్కసారి మొక్కు, ఇదంతా నీకు ఇస్తా అన్నది. ఉన్నా లేకున్నా కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఆయన్నే సేవించాలి. సైతానా వెళ్ళిపో, దుష్టుణ్ణి ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడికి లోబడొద్దు ప్రియులారా. కనుక దేవుని నోట నుండి వచ్చే మాట గుర్తు చేసుకున్నటువంటి నయోమిని చూసిన రూతు ఎంత మాధుర్యమైన ప్రియులు. దేవునికి మహిమ. మార్నింగ్ ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఈ మాటను గుర్తు తెచ్చాడు. తన ఆత్మ కార్యాలు ఇలాగుంటాయి. 8వ అధ్యాయము 10వ వచనం, 9, 10 వచనం చూస్తారా? 9, 10 వచనాలు చూస్తే దానికి కరువు అనుకొనకుండా, ఏ లోపము ఉండదు, ఈనపరాళ్ళు గల దేశం తీయవచ్చును. ఎంత మంచి మాట. ఇవన్నీ నీకు వాగ్దానం చేశా, నా మాట వింటే ఇవన్నీ నీ కొరకే చేశాను. జస్ట్ ఒబే మై కమాండ్మెంట్స్ అండ్ కీప్ ఆల్ మై వర్డ్స్ అండ్ బ్లెస్ ఎవ్రీవన్. నీవు ఆశీర్వదించబడి
అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండి తృప్తి పొంది ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. వాట్ ఏ గ్రేట్ జాయ్ వర్షిపింగ్ గాడ్. వాట్ ఏ ట్రూ థింగ్ టు రెస్పాండ్ టు ద లార్డ్. నిజమైన విషయం దేవుని మాటకు మనం లోబడి ఆయన ఆరాధించటం. కాబట్టి దేవుని ప్రియులరా, మీ చేతులకు కాదు మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఆదివార దినాన్ని, దేవుని ఆరాధనను ఎప్పుడూ మీరు మనసులో ఉంచుకొని ఆ దేవుణ్ణి ఎక్కడుంటే అక్కడ ఆయన ఆరాధన సమయాన్ని దొంగిలించవద్దని బ్రతిమిలాడుతూ ఉన్నాను. నీ ప్రభు ఆజ్ఞగా నీ చేతుల్లోకి ఇస్తూ ఉన్నాను. ఈ కట్టడను ఎవరు మరవకూడదు. అది నీవు దొంగిలించావా, దేవుడు తన శ్రేష్టమైనటువంటి ఆజ్ఞను మీరిన వారికి శిక్షనిచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండం 3వ అధ్యాయము 15, 16 అలాగే 20 వచనం వరకు, 15, 16 నుంచి 20 వచనం వరకు దయతో చదవండి, జాగ్రత్తగా వినండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామమిదే, తరతరములిది నా జ్ఞాపకార్థముగా ఉండును. నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను పోగు చేసి నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధల్లో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, ఎగుసీయులు ఉన్న దేశమును మిమ్మల్ని రప్పించదనని చెప్పెను. వెళ్ళి చూచి ప్రత్యక్షమాయను గనుక పోయి చెప్పమని చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో కానీ చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాను పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయును. 20 వచనం వరకు మనం చూస్తూ వచ్చాం. దేవుడు ఎలా విడిపిస్తాడు. మోసే ఐగుప్తులో పుట్టాడు, కానీ ఐగుప్తు నుండి ఏం చేశాడు? పారొచ్చాడు, తప్పించుకొని వచ్చాడు. 15వ వచనంలో మనం చూడగలిగితే ఫరో యుద్ధ నుండి ఎక్కడికి వచ్చాడు ఆయన? చదవండి 15వ వచనం. ఇట్లా నేను 16 చూడండి. పోగు చేసి చాలండి. అక్కడి నుంచి పారిపోయి ఇత్రో దగ్గరికి మరలా వస్తే అక్కడేం జరుగుద్దంటే, అడవిలో ఈ ఎవరో తన రఘుయేలు యొక్క పిల్లలు మందలు కాస్తా ఉన్నారు. ఏంటి? గొర్రెలు కాస్తా ఉంటారు. ఆ గొర్రెలు కాస్తా ఉంటే మందలకు నీళ్లు పోస్తా ఉంటే వేరే గొర్రెల మందల కాపర్లు వచ్చి వీళ్ళకి నీళ్లు పోయకుండా వాళ్ళని బంద్ చేస్తారు. బంద్ చేసినప్పుడు మోసే వచ్చి వారికి నీళ్లు తోడి పోస్తాడు. ఇంటికి పోగానే రఘుయేలు, ఏమ్మా ఈరోజు తొందరగా గొర్రెలు తోడుకొని వచ్చారు, ఏంటి సంగతి అంటే, ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన గొర్రెలకి త్వరగా మాకు కాపురులు నీళ్లు తోడకుండా చేస్తే ఆయన వచ్చి నీళ్లు తోడి పోశాడంటే ఆయన ఎవరో తీసుకురండి పో అని చెప్తారు. కరువులు, కష్టంలో శత్రువు మన దగ్గర ఉన్నప్పుడు
దేవుడు తన బిడ్డలను పంపుతాడు. ఐగుప్తులో తన ప్రజలు కష్టంలో ఉన్నారు, ఇక్కడి నుంచే పారిపోయాడు. ఎవరు? మళ్ళా మెడబట్టి పోరా అక్కడికి, నా బిడ్డల్ని విడిపించు. దేవుడు తన బిడ్డలను విడబడు. ఇది దేవుని వాగ్దానం అని గుర్తు చేస్తున్నాను. మన సొంతంగా సంపాదించుకున్నది మన కష్టం కావచ్చు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నరుని కష్టము చేత ఐశ్వర్యం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఇక అంతకంటే 10, 22 చదవండి ఆ మాట. ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత. వినండి, నీ కష్టం చేత బాగున్నానని ఒకరు అనుకుంటే ఈ వాక్యం 100 సార్లు నీ డైరీలో రాసుకొని రోజు పొద్దుడు పూట చదువుకోవాలి నువ్వు. ఎందుకంటే నువ్వు మారాలి, ఎందుకంటే నీకు దేవుడు ఎవరో అర్థం కావాలి. ఇక్కడున్న ప్రతి వారు కూడా నీవు కలిగి ఉన్నది దేవుడు నీకు తన వాగ్దానం బట్టి ఇచ్చాడు అని గుర్తుపెట్టుకో. చాలా మంది పిచ్చోళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? నిన్ను పిచ్చోడిగా దేవుడు చేయాలా? ఎంత హాయిగా తిరుగుతున్నావు. ఈ హాయిగా తిరగడానికి దేవుని వాగ్దానం ఉన్నది అని నీవు మరవకూడదు. ఇశ్రాయేలులు కష్టంలో ఉన్నారు, ఊడుగంలో ఉన్నారు. దేవుడు వారిని మరవలే, పంపించాడు. పో, నువ్వు రగుయేలు దగ్గరే ఉంటే కుదరదు. నువ్వు అక్కడికి పోయిన ఇశ్రాయేలు పిల్లలను విడిపించు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారికి నేను ఇస్తానని వాగ్దానం చేశా. వారు ఇక్కడికి రావాల్సిందే, అక్కడ ఉండవలసిన వారు కాదు. అదే గుర్తు చేసుకుంది నయోమి తల్లి. దాన్ని అర్థం చేసుకుంది రూత్ అక్క. అక్కలారా, మీ భర్తలు ఒకవేళ మోయాబు దేశానికి వెళ్దామంటే మీరేం చెప్పాలి? పదండి పోదాం అన్నావా? అన్న మానేస్తాడు, అక్క మానేసి ఇంట్లో కూర్చుంటుంది. పర్వాలేదు లేని కాంప్రమైజ్ అవుతున్నారా? మిమ్మల్ని చూసి పిల్లలేమవుతారు? దేవుడు లేకుండానే 6 దినాలు మీరు బ్రతికారని అనుకుంటున్నారా? కాదు. దేవుని అనుగ్రహం మనని నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండము 4వ అధ్యాయం 31వ వచనం చూద్దామా? నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను జనులు విని తన వంచుకొని నమస్కారము. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట. జనులు, నీవి జనుల్లో ఉన్నావా? దేవుడు నీ బాధను కనిపెట్టాడనే జనులు ఉన్నారు. మొర్దెకై గురించి హామాను ఆ యొక్క రాజు దగ్గర చెప్తున్నాడు, నీ ప్రజలలో ఒక జనం ఉన్నారు, ఆ జనుల క్రియలు నీ ప్రజల క్రియలకు వేరుగా ఉన్నాయి, వారిని నాశనం చేయాలి, నాకు డబ్బులు ఇస్తావా? వారందరినీ నేను సమూల నాశనం చేయాలనుకుంటున్నాను. ఈ జనులు దేవుని జనులు, యెహోవా వారిని జ్ఞాపకం చేసుకునే జనులు అన్న సంగతి తర్వాత తన భార్య అంటది, వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు. ఒకవేళ వారు గనుక యూదులైతే నీకు తథ్యంగా శిక్ష పడుతుంది, జాగ్రత్త అన్నది. అన్నట్టే ఊరికో ఎక్కాడు. ఏదేది తయారు చేశాడో దాని మీదనే చచ్చాడు. అది నిజమైతే, అంతకంటే సత్యవంతుడైన దేవుని మాట నిజం కాదా? కాబట్టి దేవుని ప్రియులరా, దేవుడు చూడవచ్చాడు. అమ్మా, నీ బాధను దేవుడు చూస్తున్నాడు. సహోదరుడా, నీ సమస్యను దేవుడు చూస్తున్నాడు. సహోదరి, నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ చెంతకు వస్తాడు, లేకపోతే తన దూతలను పంపుతాడు, తన వాక్కును పంపుతాడు. యెహోవా తన వాక్కును పంపి తన ప్రజలను స్వస్థపరిచెను. కీర్తన గ్రంథం
కనుక నిన్ను స్వస్థపరచుటకు. బాధలో ఉన్నావా? ఎంతసేపు సాక్ష్యం విన్నాం కదా, 10 రోజుల వరకు డెంగ్యూ దొరకలే. అయ్యగారు మెడికల్ లైన్ అయినా, నువ్వెంత మెడికల్ అయినా నీకు దొరకదు. నువ్వు ఇరుకులో పడ్డప్పుడు ఆయన నీ జ్ఞాపకం రావాలని. ఇరుకు లేకపోతే దేవుడు గుర్తురాడు కదా. ఎందుకు దొరకలేదంటే తెలియదు, దేవుడి చిత్తం. తర్వాత బయటకు వచ్చింది. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తాం, మనకు అర్థం కాదు. మన నిర్లక్ష్యాన్ని దేవుడు గుర్తు చేస్తాడు. నేనున్నాను, నా ప్రజలను నేను ఆదుకుంటాను అనేది నీకు అర్థం కావాలంటే ఆయన కొంత జాప్యాన్ని కలిగించి తన ప్రజలకు శ్రమనిచ్చి దాని ద్వారా ఆయన శ్రమలో నేనున్నాను బిడ్డ అని మాట్లాడిన సందర్భం మనకు సాక్ష్యం కలిగిస్తుంది. దేవుడు తన మహిమ కొరకు తన బిడ్డలను బాగు చేసినందుకు వందనాలు. మీ శ్రమలో దేవుడు చూశాడమ్మా. మీ సమస్యలో దేవుడు మీతో ఉంటాడు. ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల సమస్త సృష్టి జీవిస్తుంది. అందులో భాగమై అన్నిటికంటే ఉన్నతంగా చేయబడిన మన కొరకే సమస్తాన్ని దేవుడు చేశాడు. ఆయన మాట వల్ల సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞను మనము శిరస వహించడమే అమూల్యమైన విషయం. అందుకే సొలొమోను రాస్తాడు కదా, 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము ముసలితనమందు ఆయన చివరికి రాసినటువంటి మాట ఏమిటి? 13వ వచనం అనుకుంటాను, చదవండి. 12:13. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. ఆదివారం ఆయన సన్నిధిని అనుభవించే విధి. డోంట్ మిస్ ఇట్. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ యు ఆర్ మిస్సింగ్ ఆన్ ద డే ఆఫ్ వర్షిప్. కనుక మానవ కోటికి ఇది విధే. వ్యర్థం, సర్వస్వం వ్యర్థం. చివరికి తేలిన పదార్థం ఏదంటే మానవ కోటికి దేవుడు ఒక విధిని నిర్ణయించాడు. 3వ అధ్యాయం అనుకుంటాను, బహుశా 7వ వచనంలో అనుకుంటాను. దేని కాలం అందది 4వ వచనం అనుకుంటా, చూడండి. దేని ఎన్నో వచనం అది? 11. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు ఉంచున్నాడు. కానీ దేవుని చేయి క్రియలను అది చాలు. నువ్వెంతో ప్రయత్నం చేస్తావు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఉంటుంది, నేను తెలుసుకుంటే తెలిసిపోతాను నువ్వు అనుకుంటావు. దేని కాలమందు అది జరగడానికి ఆయన నిర్ణయించాడు. అది తెలుసుకున్నట నీ పని కాదు, ఆయన మాత్రమే బయలుపరుస్తాడు. ఆయనే నీ దేవుడు, నిన్ను చేసినవాడు. ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట నిన్ను సమస్య నుండి విడిపించి భద్రతనిస్తుంది. అందుకే భద్రంగా ప్రభు కొరకు నిన్ను నువ్వు భద్రపరుచుకో, లేదా ఆయన కార్యాలు నీకు అర్థం కావు. కాబట్టి దేవుని ప్రియులరా, అద్భుతమైన దేవుని ప్రేమ. రూతు అలాగే నయోమి అక్క అమ్మమ్మ భలే గుర్తు పెట్టుకుంది. ఆ బాధలో అన్ని మర్చిపోయింది. ఒకటే దేవుని మాట, కరువులో మన కాపాడుతాడు, లెట్ us go back, come on అని తన కోడళ్ళకు చెప్పింది. Did you say this word with your family members? నీ ఇంటి వారితో నీవు మాట చెప్తావా? మన సమస్యలో దేవుడు మనని కాపాడుతాడు, మన కరువులో దేవుడు మనకి సమృద్ధినిస్తాడు. లెట్ us go to worship God. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తాం పదండి అని చెప్పగలవా? ఆ అన్య దేశంలో సువార్త, అన్య దేశంలో నుంచి దేవుని నమ్మిన బిడ్డకు నయోమికి బోధ కలిగింది. దేవుని మందిరములో ఉన్న నీకు అర్థం కావట్లేదా? అన్య దేశంలో ఆమెకు అర్థమయ్యి అక్కడి నుంచి పయనించింది. అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరిగి చలో విల్ గో టు బెత్లెహేమ్ అగైన్ అన్నది.
కనుక బెత్లెహేము అనగా దేవుని ఇల్లు, దేవుని సన్నిధి, దేవుని మహిమ కొరకు. లూకాసు వార్త 1వ అధ్యాయం 68 నుంచి 75వ వచనం వరకు ఆ వచనాలన్నీ ఒకటే వచనంగా రాయబడ్డాయి. ఆ మాట మీరు చూసినట్లయితే, చదివినట్లయితే బాగుంటుంది. లూక్ చాప్టర్ 1, లూకాసు వార్త 1వ అధ్యాయము. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము, వినండి, విమోచనము కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి, మనల్ని దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీని గురించి ఆయన ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాము, వినండి, తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకుని మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ఎంత మంచి రక్షణ! ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుంటారు క్రైస్తవులు తీర్పులో? నిన్ను దేవుడు రక్షించిన ప్రణాళిక నీకు అర్థం కావాలి. నా దేవుని ప్రేమ ఎంత గొప్పది! నేను ఒక పనికి మాలిన వాడిని. నా దేవుడు నా దగ్గరికి తన రక్షణ సువార్తను పంపించి నా బ్రతుకులో ఆయన ప్రేమను గుర్తు చేశాడు. ఆయన ఎవరో అర్థం చేశాడు. ఆయన కొరకు బ్రతకడానికి ఆయన పల్లెల్లో ఉన్న నన్ను పట్టణానికి తెచ్చాడు. ఒరే, నువ్వు ఇక్కడ కాదురా ఉండాల్సింది, పద అన్నాడు. వీడికి వచ్చినాక ఆయన ఇక్కడే ఉండమన్నాడు. ఎందుకు ఉండాలి అంటే, నా మాట విను అంతే, ఇక ఎదురు ప్రశ్న వెయ్యకు. నేను నా గ్రామం మొన్న గురువారం రోజు వెళ్ళాను. దేవుని పనికి వెళ్తున్నాను. పొద్దున్నే 2:30కి ఇంటికి వెళ్ళాను. కాసేపు పడుకున్నాను. 6:30కే బస్సు. 6 గంటలకే లేచాను. టైం లేదు. తమ్ముడు పాలు వెతుకుతున్నాడు. నేను రెడీ అయ్యాను. నన్ను బస్టాండ్లో దింపే వాళ్ళు లేరు. పిలిచాను. రాజు మరదలు చెప్పాను, అమ్మా రాజును రమ్మనంటే పాలు తీస్తున్నాడు అయ్యా అన్నది. అమ్మా పాలు ఆపు చేసి ఒకసారి రమ్మనంటే ఊరికొచ్చాడు. ఏంటన్నా అంటే, నన్ను బస్టాండ్లో వదిలిపెట్టు, నేను బస్సుకు వెళ్ళాలి అన్నాను. అమ్మ లేవలేదు కదా అన్నాడు. పడుకొని తలుపు తీశాను. అమ్మ నిద్ర అవుతుంది. అమ్మని కళ్ళారా చూశాను. అమ్మ నీ కొడుకుకి వెళ్తున్నా ప్రభువా, అమ్మతో మాట్లాడలేదు ఈ స్థితి, నన్ను క్షమించు అని కావాలని ప్రార్థించాను. అక్కడి నుంచి వచ్చాను. బస్ స్టాండ్కి వచ్చేప్పటికల్లా బస్సు వెళ్ళిపోయింది. అది అడవి ప్రాంతం. ఒక బస్సు ఒకసారి అంటే మళ్ళా 3 గంటల వరకు బస్సు ఉండదు. అక్కడ మీటింగ్ టైము 9 గంటలకు ఎక్కడ ఉన్నామన్నారు. ప్రయాణం 2:30-3 గంటలు పడుతుంది. ఇంకా నాకు మనసులో శాంతి లేదు. ప్రభువా, నీ కొరకు రాత్రంతా ప్రయాణం చేశాను. చీకట్లో 2 గంటలు రోడ్డు మీద ఒక్కరిని నిలబడ్డాను. నన్ను ఇంటికి చేర్చావు. అయితే నన్ను ఇంటికి చేర్చడానికి నేను సంతోషంగా లేదు ప్రభువా. నీ బిడ్డల దగ్గరికి బయలుదేరాను. నేను అక్కడికి వెళ్ళాలి. నేను చేసిన తప్పును క్షమించు అని ప్రార్థించి మా తమ్ముడిని పంపించాను. నువ్వు వెళ్ళి బాబు, నేను వెళ్ళిపోతానని చెప్పాను. బ్యాగ్ పట్టుకొని ఆ బస్ స్టాండ్లో అలాగూ ఆ యొక్క చైర్ మీద కూర్చోడానికి వెళ్తున్నారు. ఒక కారు వచ్చింది. ఆ కారు వచ్చి ఎవరో సుద్దిగారు. వెంటనే దాన్ని చూశారు. అంకుల్ రండి, మీ కొరకే వచ్చా, రండి అని చేయి ఊపారు. నా ప్రభు ఎంత గొప్పవాడు! ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేదు. నా మూర్ఖత్వాన్ని, నా బలహీనతను నన్ను క్షమించి ప్రేమించిన దేవుడు. వాళ్ళు నా కొరకు పంపబడలేదు, కానీ వారు మార్గంలో వెళ్తూ ఆ ఇంటి వాళ్ళు చెప్పారంట, సత్యం అంకుల్ ఈ రాత్రి బయలుదేరి పొద్దున్నే ఫస్ట్ బస్సుకు మన ఊరు వస్తారని చెప్పారట. బస్సు
పోయిందో లేదో చూద్దాం అనుకుంటే మనతో కారులో మాట్లాడుకుంటూ వెళ్దామని అలాగొచ్చారు. వాళ్ళు రాగానే నా బ్యాగ్తో నేను ఎదురుగా కనబడ్డాను. వెంటనే కారు దిగారు. ఎక్కండి నా బ్యాగ్ ఒకటి పట్టుకున్నారు. వాటర్ బాటిల్ వదిలిచ్చారు. హాయిగా కూర్చొని ముందు సీటు సర్దారు. డోర్ తీశారు, కూర్చోబెట్టారు. ఎంత ఆనందం! నా ప్రభువుకి ఏమి ఇవ్వగలను? నీవు అనుకుంటే నీవు చేయలేవు, నీకు చేత కాదు. నీ ప్రభువు చేస్తే నీ ఊహకు మించి ఉంటుంది. అందుకే ఆయన ఆరాధించాలి, అందుకే ఆయన స్తుతించాలి, అందుకే ఆయన దేవుడని నీవు గుర్తించాలి. ప్రభు ఎంత నమ్మదగినవాడు. బస్సు వెళ్ళి అలా ఆగింది, దాని వెనకాలే మా కారు వెళ్ళింది. బస్సుతో సమానంగా నా ప్రభు తీసుకెళ్ళాడు. బస్సులో ఆ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి కొట్టి సీటు మీద కూడా దుమ్ము ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇట్లా అంటే పౌడర్ వేసుకునేంత చక్కగా ఉంటుంది సీట్ మీద. మీరు వస్తే తెలుస్తుంది. ఒకసారి లాస్ట్ మంత్ లో మరి యొక్క జోష్కునకు వచ్చారు. ఆ బస్సులో చూడాలి, ఆనందం ఎగిరేస్తుంటే బాబు అలా ఇదేంటన్నా అట్లా ఎగిరేస్తుందండి. అలా వెళ్ళాం. సరే, ఏదేమైనా కూడా కారులో దేవుడు ఏసీలో తీసుకెళ్ళాడండి. ఎంత నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే నీ రక్షణ శృంగం ఆయన కలుగు చేస్తాడు. ఆయన అనుగ్రహం, ఆయన సేవించడానికి, ఆయన నీతిగా, ఆయన పరిశుద్ధతలో మనం ఉండడానికి, ఆయన మన ఎడల అన్ని కార్యాలు ముందుగా మన పితరులైన అబ్రాహాము తాతకు వాగ్దానం చేసిన దేవుడు మనని ప్రేమించి ఆయన సంతానంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనను వెతికి రక్షించుటకు 3:16 ప్రకారంగా. ఏంటి 3:16? జాన్ 3:16. దేవుడు లోకంలో ఉన్న మనల్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన ఈ రక్షకుడైన యేసయ్యను ఆరాధించుటకు ఆయన మనని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని ప్రియులరా, ఇక దేవుని ఆరాధనను ఎక్కడా కూడా దండిగొట్టబాకండి. మీ పాదాలకు మరొక నమస్కారం చేస్తున్నాను. అది మీ ఆశీర్వాదం, అది దేవుని అమూల్యమైన వాగ్దానం మీ ఎడల నెరవేరడానికి కేవలం ఆయన మాట వినడం ఇది మనకు అవసరం. 132వ కీర్తన 12 నుంచి 18 వరకు దేవుని వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 132వ కీర్తన, కీర్తనల గ్రంథం 132 చాప్టర్. దేవుని యొక్క సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొని స్థలము, ఉండును, ఇక్కడ నేను నివసించెదను, దీవించెదను, తృప్తిపరచెదను, ధరింపజేసేదను, ఆనందగానము చేసేదరు, మొలవ చేసేదను, సిద్ధపరిచినాను. ప్రైజ్ ద లార్డ్. 18వ వచనం వరకు ఆ మాటలు మనం చూస్తే ఇదంతా దేవుడు మన పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ దావీదు బోయాజు నుంచి వచ్చినటువంటి బోయాజు తాత మనవడి, వాడి కుమారుడి యొక్క కుమారుడు కదండి. బోయాజు భార్య ఎవరు? రూతు నుండి వచ్చాడు. రూతు ఎక్కడి నుండి వచ్చింది? మోయాబు రాజు. నువ్వు అన్ని రాజు కావచ్చు, నువ్వు దేవుని ఎరగకపోవచ్చు, దేవుని గురించి తెలియదు కావచ్చు, కానీ దేవుడు తన మాట వింటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడికి తీసుకొస్తాడు? రక్షకుడైన క్రీస్తు, యూదాగోత్రపు సింహము ఇక్కడి నుండి రాగలిగాడు. ఎంత అద్భుతమైన విషయం. నా ఊరు, నా ప్రజలు, నా పరిస్థితి జ్ఞాపకం వస్తే హైదరాబాదు, ఇక దేశాలు, తిరిగిన దేశాలు సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఇథియోపియా, సింగపూర్, ఇంకా ఈ ఇండియాలో అన్ని పట్టణాలకు దేవుడు తిప్పాడు. అంటే నా జేబులో పైసలు పెట్టుకొని తిరగలేదండి. నేను సంపాదించి ఆ డబ్బులు పెట్టుకొని టికెట్ ఎక్కడా కొనుక్కోలే. దేవుడు అరేంజ్ చేసి తిప్పాడు. నేను పల్లెటూరు వెళ్ళాను. పల్లెటూరు వెళ్తా ఉంటే
వెళ్తా ఉంటే ఇక్కడ కొంతమంది దేవుని బిడ్డలు లాస్ట్ సండే ఫెడ్రిక్ ముందుకు వచ్చి జేబులో పైసలు పెట్టాడు. ఎందుకమ్మా అంటే మీరు విలేజ్ మినిస్ట్రీ వాడాలి, మీ కొరకే మీరు అందులో వేయొద్దు అన్నాడు. ఇక్కడ నుండి ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు దూరదర్శన్ దగ్గర. వెళ్ళగానే ఇట్లా మినిస్ట్రీ విలేజ్ మినిస్ట్రీ వెళ్తున్నాం, మీరు వస్తున్నారంటే మీరు రావట్లేదు అని చెప్పి ఇందా ఇది తీసుకో, ఇది తీసుకెళ్ళు, ఇది పెట్టుకుంటే మీరు రాకుండా ఆ పైసలు నాకెందుకమ్మా, నాకు అక్కర్లేదు, మీరే రావాలి అంటే లేదు లేదు మా పక్షాన కనీసం ఇదైనా వాడు అని చెప్పి. అంతేకాదు అంటే మీరు పైసలు ఇవ్వద్దని చెప్తున్నాను, పైసలు బాగా వస్తున్నాయి అనకని డబ్బాలు కొట్టబాకండి. కేవలం ఆయన ఎలా ప్రొవైడ్ చేస్తాడో చెప్తున్నాను అని చెప్పి పైసలు వచ్చిన ఇష్టం వచ్చినట్టు వాడే ప్రసక్తే లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఎందుకు, ఈ వాగ్దానం అంతా దావీదుకి ఎందుకు దేవుడు చేశాడంటే, దావీదు ఎంత నికృష్టమైన పరిస్థితుల నుండి వచ్చినా దావీదుకు ఒక పేరు పెట్టాడు దేవుడు. దావీదు ఎలాంటి వాడంట, దేవుని. మరి మీరు ఆడికొచ్చేప్పటికల్లా నోర్లు బంద్. ఇప్పుడు అలా చెప్పండి, నేను హృదయానుసారం నేను ధైర్యం కూడా మీరు చేసుకోండి. చెప్పాలి, సత్తా కావాలి మనకి. ఉట్టి భక్తి సరిపోదు మనకు పరలోకం చేరాలంటే. గుండె మీద చేసుకొని దేవుని హృదయానుసారంగా బ్రతకడానికి ఒక నిశ్చయత కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎందుకు భయపడండి, గట్టిగా చెప్పండి. నేను అరిచినట్టు అరవాలండి, చెప్పండి గట్టిగా. అది సార్. కాబట్టి దేవుని హృదయానుసారంగా మనం ఉండాలంటే దావీదు ఒక చిన్న కీవర్డ్ చెప్పాడండి, అదే చదువుకోండి. 11911 11911 దావీదు తాత ఇచ్చినటువంటి కీ ఏంటి? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో. అంతే. చీకటి పోవాలంటే ఇంతకుముందు చెప్పాను, ఒక ఆయన అన్నాడంట మా ఇంట్లో బాగా చీకటి ఉందంటే ఒక డ్రమ్ము తెచ్చి డ్రమ్ము నిండా చీకటి అంతా వేసి అవతల పెట్టాను. ఒక ఆయన ఏమో దుప్పటి తెచ్చి దుప్పట్లో చీకటి అంతా పోసి మూట కట్టి అవతల బాగులో పడేయమన్నాడట. ఎవడు అంటాడు ఎవరు చేపలు. ఒక ఆయన అన్నాడట సింపుల్గా వచ్చి, పిచ్చోడా చిన్న క్యాండిల్ వెలిగిస్తే దానికి అదే పారిపోద్ది అన్నాడంట. అది సంగతి. నీ సొంత అలవాట్లు మానుకోవడానికి కింద మీద కాకు, అబ్బో ఏమో అని ఎక్సర్సైజ్ చేయబాకు, కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందికి పెట్టి నడవడానికి ప్రయత్నం చేయకు. భక్తి యథార్థంగా ఉండడానికి ఏవో ప్రయోగాలు మనం చేయాల్సిన అవసరం లే. జస్ట్ సింపుల్ ఆయన వాక్యమును మన హృదయములో ఉంచుకుంటే చాలు, మన క్రియలన్నీ దూరం అవుతాయి. దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ మన గ్రాండ్ పప్ప మనకిచ్చాడు. లెట్ us ప్రాక్టీస్. అందరి దగ్గర ఉందా? తాళం చేయి, జేబులు చూసుకోండి, పర్సులు చూసుకోండి, పర్సులలో పెట్టుకోండి. ఎక్కడ పోయినా తాళం తీసి గొల్లెం పరిచి తాళం వేయబాకండి, గొల్లెం వేసి తాళం పెట్టండి. సైతాన్ రాకుండా వాక్యము చేత గొల్లెం వేసి మరి తాళం వేసేసేయండి. గోట్ అని సైతానికి చెప్పండి. మీ అలవాట్లన్నీ పారిపోతాయి, మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రభు ఎంతో నమ్మదగిన వాడు కనుక ఇప్పుడు మరి ఆ యొక్క రూతు అమ్మమ్మ ద్వారా యేసుక్రీస్తు మనకు రక్షకుడుగా వచ్చారు. మన స్థానం ఏదైనా దేవుడు మనని గుర్తు చేస్తున్నాడు. ఆయన మహిమ కొరకు మనం ఉండడానికి దేవుని వాక్యం మనని హెచ్చరిస్తుంది. సమయము తొందర పెడుతుంది కనుక సమయానికి మనం ముగించుకోవడానికి ఇక రెండవ భాగంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో వీళ్ళు ప్రయాణం చేసిన తర్వాత, ప్రయాణం చేసే ముందు ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన చూద్దాం. 1:14 రూతు వినండి. చాలా మంది ప్రార్థనకు వస్తారు కానీ హత్తుకొని ఉండడం చేత కాదు. అని ముద్దు పెట్టుకోవడం పర్లే, దేవుణ్ణి ముద్దు పెట్టుకుంటే సరిపోదు, దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. ముద్దు పెట్టుకుంది ఎటు వెళ్ళిపోయిందా? బస్ ఎక్కలా, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.
కాబట్టి పెళ్ళైనాక అమ్మోళ్ళ ఇంటికి పోతానంటే కుదరదు, అత్తగారింటికి పోవాలి. సరేలే, అది ఉదాహరణ, అది ఇక్కడ వాడడానికి సబబు కాదు. కానీ ఆలోచించండి, దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవునితోనే నడవాలి, మనం లోకంతో నడవకూడదు అనేది నా ఉద్దేశం. దేవుని ఎరిగిన ప్రజలమని చెబుతున్నటువంటి మీరు, అక్కడ మరి రూతు మాత్రం ఏమి చేసిందండి? హత్తుకొని ఉన్నది. కనుక దేవుణ్ణి మనము ముద్దు పెట్టుకునే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యము, మనం నిజంగా దేవుణ్ణి ముద్దు పెట్టుకుంటే, ఆయన సత్యవాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే, కీర్తన గ్రంథం 85వ కీర్తన 10, 11, 12, 13 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది. సామ్స్ చాప్టర్ 85 వర్స్ 10 to 13. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి, భూమిలో నుండి సత్యం వలసును, ఆకాశములో నుండి నీతి పారజూసును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందుగా నడుచు, ఆయన అడుగు జాడల్లో అది నడుచు. ఇది ఏం జరుగుతుంది? వెన్ యూ కిస్ యువర్ లార్డ్, నీ ప్రభుని ముద్దు పెట్టుకుని ఆయన హత్తుకొని ఉంటే ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ భూమి ఆయన కొరకు ఫలిస్తుంది, ఈ జీవితం ఆయన కొరకు ఫలిస్తుంది, ఈ బ్రతుకు ఆయన కొరకు ఖర్చు పెడుతుంది, ఈ జీవితము ఆయన మహిమ కొరకు వాడబడుతుంది. అనేకులు దాన్ని చూస్తారు. కీర్తనకారుని యొక్క అనుభవంలోంచి రాసిన అద్భుతమైన కీర్తన. నీతి న్యాయములు ఆయన ముందు నడుస్తాయి, ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయంట. ఎవరిని ముద్దు పెట్టుకున్నా? ఇప్పుడు చూడండి, 2వ కీర్తనలో ఆ మాట ఉంది కదా. 2వ కీర్తన 12వ వచనం, 2వ కీర్తన 12వ వచనం, 2వ కీర్తన 12వ వచనం, సామ్ 2:12. రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన ధన్యులు. ఈ మాటలన్నీ ఎంత అద్భుతం అండి. ఆయన ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన హత్తుకొని ఉండడం. ఇక ముద్దు పెట్టుకున్న వాళ్ళు హత్తుకొని ఉండకుండా మరి రూతు సహోదరి పేరేంటి? ఓర్పక్క బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఆ బ్యాచ్ 1-2 చదివితే బాగుంటుందేమో. యాకోబు ఇస్సాకును ముద్దు పెట్టుకున్నాడు. 27 ఆదికాండం 27 గుర్తుంటానికి, ముద్దు అనగానే గుర్తు రావాలి, బొద్దుగా గుర్తు రావాలి. 27:27లో ఏముంది? ఆదికాండం 27:27లో యాకోబు ముద్దు పెట్టుకొనును. దేని కొరకు? అయ్య దీవించాలి నీకు, కీకరకాయ కాకరకాయ కాదు. ఏంటి? అడవి జంతువుల మాంసం తెమ్మంటే ఏశావు ఎవరు తెస్తారు? పెద్ద కుమారుడు తెస్తాడు, ఇస్సాకు. ఏశావు తెస్తాడు అనుకున్నాడు. అప్పటికే చెట్టు చూశాడు. చూస్తే ఉంది, అన్నీ వాళ్ళ అమ్మ చెప్పింది, ఈ రోమరాములన్నీ వాడికిలాగా పెట్టుకున్నాను, సెట్ చేసుకొని పోరా బాబు, మీ అయ్య తక్కువ కాదు, బుద్ధుడైనా కూడా తడిపి చూస్తాడు, నీ సంగతి చెప్తాడు అంటే తండ్రిని మోసం చేయొచ్చు. కానీ ఈ యాకోబు అక్కడ 29వ అధ్యాయంలోకి వచ్చేప్పటికల్లా నీ పేరేంటి అని అడిగితే అప్పుడేం చెప్పాడు? యాకోబు, నేను మోసగాన్ని అని చెప్పాడు. ఒరేయ్, నీ పేరైతే యాకోబుగా నువ్వు నన్ను ఎరిగిన తర్వాత నీ అయ్యను మోసం చేయొచ్చు, కానీ దేవుని ఎరిగిన తర్వాత అయ్యను అవ్వని లోకాన్ని మోసం చేయొద్దు, చివరికి నీ దేవుని కూడా మోసం చేయొద్దు. ఈ రోజు నుండి నీ పేరు ఇశ్రాయేలు. అందుకే ఇశ్రాయేలు మీద యుద్ధం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుని మహిమ కొరకు బ్రతకగలిగినప్పుడు నీకు యుద్ధాలు తప్పవు, శ్రమలు తప్పవు దేవుని కొరకు. కనుక దేవుని ప్రియులరా, దేవుని దగ్గర మనం మోసం ముద్దు పెట్టకూడదు. ఆయన్ని సరిగ్గా ఆరాధించాలి. ఆయన మహిమ కొరకు ఆయన ముద్దు పెట్టుకోవాలి. యేసేపు తన అన్నలను ముద్దు పెట్టుకున్నాడు. 45:15లో ఎంతో ప్రేమతో వాళ్ళు కనపడ్డప్పుడు ముద్దు పెట్టుకొని, మనమైతే ముద్దు పెట్టుకుంటామండి? గబిక్కిన గుద్దాడు. ఎవడు? అన్నలు అందరూ కొట్టి బాయలేశారు, అమ్ముకున్నారు. చివరికి దెయ్యి అని పోగొట్టాడు. ఆడి దగ్గరికి వచ్చాడు. ఆడికి అర్థమైంది వీళ్ళంతా దరిద్రులు అయిపోయారు, దేవుని మాట ఎందుకని.
ఆ రూమ్లోకి తీసుకెళ్ళి వాడు అక్కడ భాష, సొంత భాష, వాడు అక్కడ భాషలో మాట్లాడుతున్నాడు. ఆ భాషలో, ఐగుప్తు భాషలో మాట్లాడి ఆ భాష పక్కన పెట్టి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి, ఒరేయ్ నేను యోసేపుని రా అని మెడ మీద పడి ఏడ్చి ముందు పెట్టుకున్నాడు. వాళ్ళకి అర్థం కాలే, వీడెవడో గొప్ప రాజు. ఎంత గొప్ప సన్నివేశం అండి. సినిమాల్లో ఇలాంటివి చూస్తాం, హై పీక్ వస్తుంది. ఆ యొక్క క్లైమాక్స్ అంటారు కదా దాన్ని. ఆ క్లైమాక్స్ అబ్బా ఇంకా ఏం జరుగుతుంది అని చూస్తుంటే యోసేపు తట్టుకోలేక, ఒరేయ్ ఇట్లా ఈ రూమ్ లోకి రండి అన్నాడు. ఆ రూమ్ లోకి వచ్చి తలుపేసి పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఒరేయ్ నేను యోసేపుని రా అని బోరుమని ఏడ్చాడు. ఎంత మంచి మాట. మనం అట్ట కాదండి, లోపల ఒకటి పేరు హాలు సగం, సినిమా హాలు సగం, నీ జీవితం అంతా సగం సగం చేరి సగము, యేసునందు సగం వేరుగాను సగం, మన జీవితం అంతా సగం సగం చేరి సగము. అంతేనా? నా సగం సంపూర్ణం యేసు కొరకు. కనుక దేవుని ప్రియులరా, యోసేపు తన అన్నలను ముద్దు పెట్టుకున్నాడు. కనుక ఇక ఇస్కరియోతు యూదా అయితే వండర్ఫుల్ గా చాలా మంచి పని చేశాడు. యేసేని ముద్దు పెట్టి ఏం చేశాడు? ముద్దు పెడితే ముద్దుకేమన్నా విలువ ఉండాలని చెప్పి పైసలు కూడా తీసుకున్నాడు. ఏంటి 30? ఎంత మంచోడో. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసులే కానీ. కాబట్టి దేవుని ప్రియులారా, ముద్దు పెడుతున్న ప్రతివారు, బొద్దుగా దేవుని మందిరంకి వస్తున్న ప్రతివారు దేవుని ఆజ్ఞలను పాటించాలని దీని పరమార్థం. అప్పుడు జరుగుతుంది దేవుని ఆశీర్వాదం. అప్పుడు దేవుడు వాడుకుంటాడు మన మాదిరిగా. దేవుడు మాదిరిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 9 నుంచి 11 వచనంలో సైతాన్ని ఎదిరించి సైతానికి లోబడకుండా, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాడు. దాన్ని పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు, ఇలాగు నీవు దేవునికి మాదిరిగా ఉండాలి. అదే మాదిరిని నయోమి పాటించింది. దేవుని మాట విని తిరిగి మరలా యెరూషలేముకు ఆమె వచ్చింది. ఆమెను చూసినటువంటి ఆమె కోడలు ఏం చేసిందండి? నీతో నన్ను రావద్దని అనకూడదు, నా వెంబడి రావద్దని, విడిచిపెట్టవద్దని అనకూడదు. ఇంకేమన్నది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నేనుంటా. అబ్బా, ఎంత మంచి తీర్మానం అండి. దేవుడు ఊరుకున్నాడా? ఆ తీర్మానానికి తగినట్లుగా ఆమెను హెచ్చించి ఆమె ద్వారా లోకమంతటికి రక్షణ వచ్చే రక్షకుడు రావడానికి అద్భుతమైన కార్యం చేశాడు. ఎంత మంచి మాదిరి అండి. క్రీస్తు మాదిరి పౌలు చెబుతున్నాడు. పౌలు మాదిరి నయోమి పాటించింది. నయోమిని చూసి రూతు అన్యురాలైన అద్భుతమైన ఆశీర్వాదం పొందింది. దేవుని బిడ్డలుగా నిన్ను చూసి ఎవరైనా వస్తున్నారా? నీవు దేవుణ్ణి వెంబడించడానికి, ఆయన మాట వల్ల జీవిస్తామని ఒక తీర్మానం తీసుకున్నావా? తీర్మానం తీసుకుంటే ఆయన కొరకు బ్రతకడంలో మనం ఏం చేయాల్సిన పని లేదండి. దేవుని కొరకు పోతా ఉంటే వస్తూ ఉంటే మనం ఎలాంటి వారమో ఆ ప్రాంతానికి తెలిసిపోతుంది. నేను పిఎస్ కాలనీలో దరిదాపు 25 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి ఆ కాలనీలో ఉన్న వారిని ఎవరినన్నా అడగండి. ఆడున్నప్పుడు మాత్రము అల్లరి చేస్తున్నారు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అన్నారు. కానీ అన్యాయంగా మన మీద బురద చల్లడానికి వాళ్ళకి అవకాశం దొరికిన మనసాక్షి వారికి సాక్ష్యం చెబుతుంది, వారు యథార్థవంతులని. అది దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం, ఆయన అనుగ్రహం, ఆయన వాగ్దానం. దాన్ని మనం పాటిస్తే చాలు, పనులన్నీ ఆయన మన పక్షాన చేస్తాడు. కనుక మన హృదయం ప్రభువుకు అప్పగించడానికి రూతు వలె, నయోమి వలె, అపోస్తలుడైన పౌలు వలె
యేసు క్రీస్తు మనకు మాదిరి కనుక ఆయన వైపు, ఆ ఇంటి వైపు మన దృష్టి ఉంచుదాం. శ్రమలో, కష్టంలో, బాధలో, ఇబ్బందులో, కరువులో దేవుడు నీకు తోడు. ఆయన మాట నిన్ను బ్రతికింప చేస్తుంది. ఆయన వైపు చూడండి. ఇక వేరు ప్రశ్న వద్దు. ఆ ప్రభు నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన బల్ల చెంతకు రావడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకొని హృదయం తెరిచి ఈ ప్రార్థనలో పాలు పొంది ప్రభు బలలో పాలు పొందడానికి ఇష్టపడండి. నమ్మదగిన దేవా, మీ శరీరమును గూర్చి, రక్తమును గూర్చి మమ్మల్ని ఆశీర్వదించి యోగ్యంగా పాలు పొందడానికి సహాయం చేయండి. ప్రతి వారు కూడా మీ మాదిరిలో నడిచి కరువులో, కష్టములో మీ సంపూర్ణమైన సమృద్ధిని పొందడానికి మమ్మలందరినీ మీ వాగ్దానము చెంత బలపరిచి, వాగ్దానమును పొందిన వారిగా నీ ఆజ్ఞల అడుగుల జాడల్లో మమ్మల్ని నడిపించి ఘనత, మహిమ, ప్రభావం పొందమని మీ బల్ల చెంత ప్రతివారు యోగ్యమైన తీర్మానంతో కూడిన ఒప్పుకోలుతో మీ బలలో పాలు పొంది నిన్ను గణపరచుటకు సహాయం చేయమని, తీర్మానంతో కూడిన ఒప్పుకోలను మీరు స్థిరపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.